is Medchil Metro News Network and you are watching Suchitra TV. రాజేంద్రన్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు గత సంవత్సర కాలంగా మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము రేవంత్ అన్న గారిని గల్లీలో ఒప్పించాం. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు నూతన సంవత్సర కానుకగా ఈ మెట్రో లైన్లు విస్తరణకు ప్రకటన వెలువరించడంలో మేడ్చల్ సాధన సమితి సభ్యులందరూ సఫలీకృతులయ్యారు. మీకు తెలుసు, మేము గత సంవత్సర కాలంగా మిమ్మల్ని విసిగిస్తూనే ఉన్నాము. పదే 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 మీ తలుపు తడుతూనే ఉన్నాము. మీరు మాకు ఒకే మాట చెప్తూనే వచ్చారు. మీరు ముందు గల్లీలో ఒప్పించండి, ఢిల్లీలో ఒప్పించే బాధ్యత మీ పార్లమెంటు సభ్యుడిగా నేను స్వీకరిస్తానని మీరు ఒక రకంగా ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. మీరు అన్నట్టుగానే ప్రకటనలో సైతం ముఖ్యమంత్రి గారు ఈటెల రాజేందర్తో సంప్రదింపులు చేసి వారి సూచనలు సలహాలతోనే ఈ డిపిఆర్ తయారు చేయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే అర్థమైంది ఈ ఉత్తర హైదరాబాద్ నగరానికి మేడ్చల్ మెట్రో సాధనలో ఈటెల రాజేందర్ గారు ఎంత కీలకమో. మాకు తెలుసు, మేము మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు నుంచి కూడా మీరు మమ్మల్ని ప్రోత్సహించారు. మా ఉద్యమం వీధి పోరాటంలో సైతం మీరు పాల్పంచుకున్నారు. మా ధర్నాలో కూడా పాల్పంచుకున్నారు. నగరం అన్ని వైపులా సమానంగా అభివృద్ధి సాధించాలనే కోరికను మీరు పదే పదే వెలిబుచ్చారు. అంతేకాకుండా మన మల్కాజిగిరి నియోజకవర్గంలో కీలకమైన 4 కారిడార్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్, మేడ్చల్ నుంచి మేడ్చల్, ఈ కారిడార్లు అలాగే బోయిన్పల్లి నుండి గండిమైసమ్మ వరకు, తార్నాక నుండి నాగారం ఈసీఐఎల్ వరకు ఎంత కీలకమో మీరు మాతో జరిగిన ప్రతి సమావేశంలో ప్రకటించడం జరిగింది. రాజేందర్ అన్న, వీర సైనికుల్లాంటి క్యాడర్ మీ సొంతం, మీ బలం, బలగం, విజయ రహస్యం. అలాంటి మీ క్యాడర్లో కొద్దిమంది ప్రముఖులు మా మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులుగా కూడా కావడం మా అదృష్టం. కేవలం మెట్రో సాధన సమితి సభ్యులే కాకుండా ఈ ఉద్యమంలో తొలి రోజు నుండి మాకు మద్దతిస్తున్నారు. ఎందరో, అందరి పేర్లు నాకు బహుశా గుర్తుండలేవు. కొందరు, ముఖ్యంగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు, భరత్ సింహారెడ్డి గారు, మాణిక్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, గిరివర్ధన్ గారు, కాంతారావు గారు, శివాజీ గారు, ఇలా మీ క్యాడర్ అంతా మా మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులే. వీరందరి కృషి వల్లే, మీ క్యాడర్ సహాయ సహకారాల వల్లే మేము ఈ ప్రకటన వెలువరించుకోగలిగాము. ముఖ్యంగా ఏ రాత్రైనా మీ తలుపు తట్టే ధైర్యం మాకు వచ్చిందంటే మా ఈ నాయకులే.
మేము ఎప్పుడైనా మిమ్మల్ని కలవాలనుకున్న దర్జాగా మమ్మల్ని తీసుకెళ్ళేసి మీరు ఎక్కడున్నా మీతో మాట్లాడించగలిగారు. వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మేడ్చల్ మెట్రో సాధన సమితి స్థాపించిన తొలి రోజు నుంచి కూడా మాతో అసోసియేట్ అయ్యారు. వారి దగ్గరికి వారి అనుచరులు మా సభ్యులు వర్మ గారు కూడా డే 1 నుంచి మాతో అసోసియేట్ అయ్యారు. రామచంద్రరావు గారు అయితే పూర్తి సహాయ సహకారాలు మేము ఎక్కడ అగుపడ్డా కూడా విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని కూడా కలవడంలో కూడా సహకరించారు. వారు మా వర్చువల్ మీట్ పెట్టినా కూడా వీడియో సందేశం ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. గత 10 రోజుల క్రితం కూడా మా వీడియో సమావేశంలో మాట్లాడి మా సభ్యులందరినీ నిరుత్సాహపడకుండా మీ వెంట మేమున్నాం, మా బీజేపీ ఉంది, మా క్యాడర్ అంతా మీ వెంట ఉంది, ఖచ్చితంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరగవలసిన పని, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి, మేము ఎంపీ గారిని నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలను ఒప్పించి మన హైదరాబాద్ నగరానికి మా వంతు సహాయం అందిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ రామచంద్రరావు సార్. నార్త్ హైదరాబాద్ విల్ ఆల్వేస్ రిమెంబర్ యువర్ సర్వీసెస్. రాజేందర్ అన్న, మీ సహాయ సహకారాలతో అతి తొందరలోనే డిపిఆర్ సిద్ధమవుతుంది. డిపిఆర్లో కూడా ముఖ్యమంత్రి గారు అన్నట్టు మీ సూచనలు, సలహాలు, మీ అనుభవము చాలా అవసరము. ఈరోజే ఎండి హెచ్ఎంఆర్ఎల్ ఎన్విఎస్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మా మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులందరి ద్వారా వారికి ఈ ప్రకటన వెలువరించడంలో కీలక పాత్ర పోషించినందుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేయడం జరిగింది. వారు కూడా మాట్లాడుతూ ఈ 12,000 కోట్ల బృహత్తర ప్రాజెక్ట్ సాధించుకున్నందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు, మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులకు మరియు ఉత్తర నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు శుభాభివందనలు తెలియజేశారు. అన్న, మీ సహాయ సహకారాలతో ఈ డిపిఆర్ తొందరలోనే రూపుదిద్దుకొని రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో కేంద్రానికి చేరుతుంది. మీరు దగ్గరుండి ప్రధానమంత్రి గారితో మాట్లాడి, రాజేందర్ అన్న, మీకు, మీ క్యాడర్కి అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఉత్తర నగరానికి మెట్రో సాధించుకున్న శుభాభివందనలు. ఇలాగే మీరన్ని పార్టీల పెద్దలు ఐకమత్యంగా నగర అభివృద్ధికి సహకరించాలని, నగరాన్ని ఇంకా శీఘ్రంగా అభివృద్ధి చెందేలా, అలాగే ప్రపంచ పటంలో అగ్రస్థానంలో దూసుకువెళ్ళేలా సహకరించి హైదరాబాద్ను అభివృద్ధి పథాన నడిపిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.